హలో అందరికీ. రాయకుదురు మండలంలో మావుళ్ళమ్మవారి జాతర ముగిసిన అనంతరం మావుళ్ళమ్మ అమ్మవారిని మా గ్రామం అంటే చింతలకోటి గరువుకు తీసుకొచ్చి అమ్మవారి జాతర అనేది మేము జరుపుకున్నాం. చింతలకోటి గరువు గ్రామ పెద్దలందరూ బ్యాండ్ మేళం బాజా భజంత్రీలతో రాయకుదురు వెళ్ళి అమ్మవారిని సంతోషంగా అంగరంగ వైభవంగా మన ఊరికైతే తీసుకొచ్చారు. అమ్మవారి ఘటాలను శిరస్సుపై పెట్టుకుని తీసుకొస్తున్న వాళ్ళ పాదాల మీద పసుపు వేపాకు కలిపిన నీళ్లను వేసి అమ్మవారికి ఘన స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో అమ్మవారిని గ్రామంలోకి తీసుకొస్తారు. అనంతరం ప్రతి ఇంట్లో నైవేద్యాలు అయితే అమ్మవారికి సమర్పిస్తారు. ఎవరికి వాళ్ళు శక్తి కొలది తమ తమ నైవేద్యాలను సమర్పించుకొని పిండి వంటలు అనేది వండుకుంటారు. మా గ్రామంలో మావుళ్ళమ్మ సంబరం అనేది సంక్రాంతి అయిన 4-5వ రోజునే జరుగుతుంది. కాబట్టి సంక్రాంతికి వచ్చిన బంధుమిత్రులందరూ ఎవరూ వెళ్ళకుండా మావుళ్ళమ్మ తల్లి సంబరం చూసిన తర్వాత మాత్రమే వాళ్ళ ఇంటికి వెళ్తారు. సాయంత్రం 8 గంటల నుండి అమ్మవారి సంబరం అయితే అంగరంగ వైభవంగా స్టార్ట్ చేస్తారు. ఇది చూడడానికి ప్రతి ఇంటి నుంచి ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ వస్తారు. ఈ సంబరం అనేది అర్ధరాత్రి 12 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. అనంతరం అమ్మవారిని తమ పుట్టింటికి తీసుకుని వెళ్ళి మొదటి హారతి అనేది ఇస్తారు. మొదటి పూజ, మొదటి ఆరతి ముగిసిన అనంతరం అమ్మవారిని గ్రామంలో గడప గడపకు తీసుకుని వెళ్ళి ప్రతి ఇంటి నుంచి ఆరతులు అయితే పట్టిస్తారు. అలాగే అమ్మవారిని మొక్కుకున్న వాళ్ళు అమ్మవారి కోసం పాన్పు కూడా వేస్తారు. పాన్పు వేసినప్పుడు మంచం మీద అమ్మవారిని, మావుళ్ళమ్మని, మహాలక్ష్మమ్మని, పోతురాజుని పెట్టి పూజలు అందించి హారతులు ఇచ్చిన తర్వాత బయటికి తీసుకువెళ్తారు. ఇలా అమ్మవారు గ్రామంలో ప్రతి ఇంట్లో పూజలు అందుకొని అర్ధరాత్రి 12 గంటలకు స్టార్ట్ అయిన పూజ మళ్ళీ తెల్లవారు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుగుతూనే ఉంటారు. ఆ రోజు మాత్రం ఏ ఇంట్లో ఎవ్వరు పడుకోరు, అమ్మవారితోనే తిరుగుతూనే ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సంతోషంగా జరుపుకునే సంబరం ఇది. అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు మా గ్రామం మీద ఉంటుంది. కరోనా టైంలో కూడా అమ్మవారి సంబరం అనేది జరిపారు. అసలు ఏ ఇయర్ ఆపకుండా ప్రతి ఇయర్ జరుగుతుంది ఈ సంబరం. సంక్రాంతికి రావడానికైనా ఎవరైనా బంధువులు మిస్ అవుతారు, కానీ ఈ మావుళ్ళమ్మ తల్లి సంబరానికైతే ఎవ్వరూ మిస్ అవ్వరు. పక్క స్టేట్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా అమ్మవారి సంబరానికైతే వచ్చి హాజరవుతారు. ఎందుకంటే అమ్మవారి కరుణా కృప అలాంటిది. మావుళ్ళమ్మ తల్లి సంబరం అనేది 1 రోజు 2 రోజుల పండుగ కాదు. ఈ సంబరం మొదలవ్వడానికి 1 నెల రోజుల ముందే ఊర్లో అనేది సంబరం స్టార్ట్ అయిపోతుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమ్మవారిని పూడు గురుసులోకి తీసుకువెళ్ళి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి ఒక 2-3 గంటలు విశ్రాంతి అనేది ఇస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల తర్వాత అమ్మవారిని అంగరంగ వైభవంగా మళ్ళీ రాయకుదురు గ్రామానికి తీసుకెళ్ళి అమ్మవారి ఆలయంలో పెడతారు. అమ్మవారిని సాగనంపడానికి ఆ ఊర్లో గ్రామ పెద్దలతో పాటు ఆ ఊరి ఆడబడుచులందరూ అమ్మవారితో కలిసి వెళ్తారు. ఎందుకంటే అమ్మవారు మా ఊరి ఆడబడుచు. అమ్మవారిని సాగనంపడానికి మా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఆడబిడ్డ వెళ్ళి అమ్మవారిని సంతోషంగా సాగనంపుతారు. వెళ్తూ అమ్మవారిని సంతోషపెడుతూ అమ్మవారికి ఇష్టమైన జంతు బలిని ఇచ్చి